అలా చిన్నప్పుడే నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. అప్పటి నుంచి నేను ఇంటికి కూడా వెళ్ళలేదు. మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో కూడా నాకు తెలీదు. నాన్న మర్చిపోయినా అమ్మ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. మీ అమ్మ పేరేంటి? సత్యవతి. అలియాజ్ అమ్మాజీ అని పెడుతుంది సంతకం. మీ అమ్మ ఎలా పెడుతుంది సంతకం? సంతకాల గురించి నాకు తెలీదు. అమ్మ పేరు రజియా. 7 ఏళ్ల వరకు అమ్మ నాతోనే ఉంది. ఆ తర్వాత లేదు. అప్పటి నుంచి నాకు పప్పానే ప్రపంచం. మేరా అబ్బుజాన్, ఐ లవ్ హిమ్. ఎంత? నీకెంత సార్ చెప్పాను కదా, ₹1,00,00,000. పేరేంటి? డాన్ బాస్కో. ఉండరా మగడా, బ్యాంక్ అకౌంట్ లో పేరు అలాగే ఉంది. మీరు రాయండి సార్. అక్కడ ఎంత నొక్కేస్తున్నావు? ఇది చూపిస్తే అక్కడ కూడా ₹1,00,00,000 ఇస్తారు. నీ పనే బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్రియా. యా బేబీ. ఆ పర్షియన్ సంబంధం నాకొద్దు. ఏ? నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదు అంటున్నా. నాకు ఇష్టం లేదు పాపా. అదేంటమ్మా, నువ్వు సరే అంటేనే కదా ఈ బేవర్స్ గారు తీసుకొచ్చిన సంబంధం ఒప్పుకుంది. ఇప్పుడేమైంది? ఆడి పేరేంటమ్మా? కళ్యాణ్ రామ్. ఏం చేస్తుంటాడు? స్ట్రీట్ ఫైటర్. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడు? నాకు అతని బ్యాక్గ్రౌండ్ తో పని లేదు. అతని మనసు నచ్చింది. మనసు అంటే? వెరీ ఇంటెన్స్ గాయ్. ఇంటెన్స్? హౌ? जिंदगी के लिए जान जरूरी है, जीने के लिए अरमान जरूरी है. इस जान और अरमान के लिए तेरी मुस्कान जरूरी है. वो मुस्कान के लिए मैं जान दे दूंगा या किसी का जान लूंगा. ఇదేగా? वाह क्या बात है. వింటా మధ్యలో. How do you know this Sherry పాపా? ఆడు పెద్ద మోసగాడమ్మా. ఆడికి ఆ షాయరీ చెప్పింది నేను. డబ్బున్న అమ్మాయిని ఎలా పడేయాలంటే నాదేం పోయిందని ఆ సలహా నేనే ఇచ్చాను. నాకేం తెలుసు నా కొంపే ముస్తాడని. సరే, వాడు నన్ను ప్రేమిస్తే మీకు ప్రాబ్లం ఏంటి? అది ప్రేమ కాదు, మోసం. నన్ను వాడి దగ్గర తీసుకెళ్ళు, నీ ముందే తేల్చేస్తాను. ఓకేనా? ఓకే. సార్, ముందు అడిగితే పేరు చెప్పలేదు. మీరెవరో తెలుసా? జావేద్ ఇబ్రాహిం. ఎక్కడ్రా? ఎక్కడా? కళ్యాణ్ రామ్ పాపా, అతనే కళ్యాణ్ రామ్. బాయ్. ఏం పర్లేదు. వెరీ స్ట్రాంగ్. బెస్ట్ ఆఫ్ లక్.
హలో అన్నా, అర్జెంట్ గా టీవీ పెట్టు. ఇన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జావేద్ ఇబ్రహీం. కొంతమంది దుబాయ్లో ఉన్నాడని, మరికొంతమంది కరాచీలో ఉన్నాడని చెప్పుకునేవాళ్లు. కానీ నిజానికి జావేద్ ఉంటుంది టెనరఫీ అనే ఐలాండ్ లో. మొరక్కోకి దగ్గరలో ఉన్న ఈ ఐలాండ్ లో రహస్య జీవనం గడుపుతున్నాడు. వీడు జావేద్ రైట్ హ్యాండ్ శెట్టి, లెఫ్ట్ హ్యాండ్ చోటు. ఇది జావేద్ ఉంటున్న ఇల్లు. మన జావేద్ కి ఒంటరిగా బీచ్ లో కూర్చునే అలవాటు ఉంది. జావేద్ పుట్టినరోజు వేడుకలు చూపిస్తా, తన కూతుర్ని ప్రిన్స్ ఆఫ్ పర్షియాకి ఇచ్చి పెళ్లి చేయబోతున్న మంతనాలు చూపిస్తా. ఇన్నాళ్ళు జావేద్ దొరకలేదని గవర్నమెంట్ 100 సాకులు చెబుతోంది. నౌ ఐ హావ్ రివీల్డ్ ఎవ్రీథింగ్. ఐ రిక్వెస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద రా చీఫ్, సార్, నౌ ఇట్స్ యువర్ జాబ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు జస్టిస్. ఇంకో విషయం, జావేద్ కి హైదరాబాద్ కరీం బీడి అంటే చాలా ఇష్టం. జావేద్ అన్న, ఎనీ టైం ఇంటర్పోల్ రైడ్ జరగవచ్చు. అర్జెంటుగా ఇల్లు కార్లు వదిలేసి మరి అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో, అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా ఆడి పెద్ద మోసగాడని? లేదు పాప, వాడు నన్ను నిజంగానే ప్రేమించాడు. మీరే వాడితో మాట్లాడకుండా గన్ ఫైట్ స్టార్ట్ చేశారు. తప్పు మీదే. ఓహో, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావమ్మా? మరి ఇందాక టీవీలో చూసిందేంటి? మన ఇంట్లో బాగోతంతో చూపించారు. కళ్ళు మూసి తెచ్చే లోపల ఇంట్లో వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నాం. ఇదంతా ఆడి వాళ్ళని అర్థం కావట్లేదా? దీనికి దానికి సంబంధం ఏంటి? ఓసి పిచ్చిదానా, నిన్ను లైన్ లో పెట్టి ఇంట్లో దూరాడు. కరీం బీడి ఇచ్చి నా పక్కన చేరాడు. వాడొచ్చింది నీ కోసం కాదు, నా కోసం. హీఈస్ ద ఓనర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్ కంపెనీ. అదేంటో తెలుసా? అదో వెబ్సైట్. దాని ఆపరేషన్ ఎవరికి తెలీదు. ఆడు చేసే పని ఏంటో తెలుసా? ఇండియాలో జరిగే స్కామ్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, అన్నిటినీ బట్టబయలు చేసి ఇందులో పెడతాడు. మొన్న క్రికెట్ స్కామ్ బయట పెట్టింది ఇదే. బెంగాల్లో చిట్ ఫండ్స్, కేరళలో గోల్డ్, ఒకటా రెండా మొత్తం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు. ఐఎమ్ ఎ హిడెన్ డాన్, ఈజ్ ఎ హిడెన్ జర్నలిస్ట్. నేను దొరికితే అరెస్ట్ చేస్తారేమో, వాడు దొరికితే ఇండియాలో చంపేస్తారు. వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, నీకు నాకు తప్ప. దట్ ఇడియట్ ఇస్ టేకింగ్ జర్నలిజం టు అనదర్ లెవెల్. ఆడి పేరేంటో నాకు తెలియదు కానీ కళ్యాణ్ రామ్ మాత్రం కాదు. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ గ్రాండ్ లీకేజ్. రైట్, నా ల్యాప్టాప్ ఎదురా ఎక్కడా? రైట్, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళింటే కొంప కొల్లేరవుతుంది. చెప్పండి రా, ఆ నా ల్యాప్టాప్ తీసుకెళ్ళడా లేదా? Last night, Interpol raid on a mansion in Tenerife Island owned by Javed Ibrahim. గ్రాండ్ లీకేజ్ దెబ్బకి భయపడిన జావేద్ ఇబ్రహీం రాత్రికి రాత్రే మకా మార్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నా జీవితంలో చాలా మంది ఇద్దరు వచ్చారు. పోలీసులు, రౌడీలు, గుండాలు, గ్యాంగ్స్టర్స్ కత్తులు బాంబులు వేసుకుని వచ్చారు. ఈడు నా పక్కన కూర్చుని కరీం బీడి ఇచ్చి నాకే బత్తి పెట్టాడు. నా వెనకాల కూర్చుని నాకు వాడు గొయ్యి తవ్వటం, దానికి నేనే హెల్ప్ చేయటం నా కర్మ కాకపోతే. నాకు తెలుసమ్మా నేను ఎంత బాధ పెట్టాడు, నీ మనసు ఎంత గాయపరిచాడు. వదిలే, వాడు మన ఇద్దరికి శత్రు. మన ఇద్దరం కలిసి వాడిని చంపేద్దాం, సరేనా? సరే, చంపేద్దాం, వేసేస్తా.
नहीं है। आलिया जंप सेव ब्रिंग इट बैक ఏమా డజన్ అరటిపండ్లు ఎంత? ఏంటి అలా చూస్తున్నారు? అమ్ముతారా అమ్మరా? నిన్ను రోజులు వదిలేసి వెళ్ళిపోతే మేమేమనుకున్నావు? సారీ చెప్తున్నా కదా. ఇప్పుడు ఎందుకు వచ్చారా నువ్వు? ఏ కొడుకైనా అమ్మ దగ్గరికి ఎందుకు వస్తాడే? ఆకలేస్తే వస్తాడు. అన్నం పెట్టాడికి పప్పు నెయ్యి చాలు చాలు. అప్పుడు ఎంత ఆకలి పెట్టుకున్నాడు? రోజు వచ్చి తినొచ్చు కదా. అమ్మా అప్పడం. నిన్ను మార్చలేం. మరో కుంభకోణం బట్టబయలు. 4 రోజులు తిరగకుండానే ద గ్రాండ్ లీకేజ్ మరో బాంబు పేల్చింది. దేశాన్ని రక్షించే మిలిటరీ ఎమినేషన్ ని కూడా మన పొలిటీషియన్స్ వదలడం లేదు. ఒరే కాస్త జాగ్రత్తగా ఉండరా. ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు నాన్న. రేయ్ నా కూతురు ఇంట్లోంచి పారిపోయి ఇండియా వచ్చేస్తుంది. ఎక్కడున్నా ఎతికి పట్టుకో. ఎందుకు వచ్చేస్తుందన్నా? ఒక ఎదవ కోసం. ఎక్కడున్నాడో చెప్పన్నా, వాడిని చంపేస్తాను. జావీద్ బాయ్ కూతురు కలుగుతాడా వాడు? అయినా మనం ఎవరికి అన్యాయం చేసామన్నా? మన ఇంట్లో ఆడపిల్లల్ని బయటికి లాగుతున్నారు ఎదవలు. ఏం బాబాయ్ బాగున్నావా? ఈ దేశంలో రైతుని బాగున్నావా అని అడగొద్దు బాబు. ఎలా బాగుంటాడు బాబు? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే విత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్లు పెట్టాలంటే చాలం. అవి మేం తాగాలా, గొడ్లకు పోయాలో మాకు అర్థం కాదు. గొడ్లకు కడుపు నిండా తిండెట్టకుండా పాలు పితకాలంటే సిగ్గేస్తుంది బాబు. ఈ దేశంలో ప్రతి ఓడికి 3 పూట్ల తిండి కావాలి బాబు. కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించుకోరు. పేపర్లో రోజు రైతుల సావులు చూసి వాళ్ళు రైతు అంటే ముట్టాడు అనుకుంటున్నారు బాబు. అందుకే ధైర్యం ఉన్న వాళ్ళందరూ పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు. ధైర్యం లేని నాలోటోళ్ళు పురుగుల్లాగా బతుకుతున్నారు బాబు. అందుకే మా వాడు చెప్పాను బాబు, ఈ బతుకొద్దురా బాగా చదువుకోరా అని. కానాడు ఆడు ఆ చదివేటి జర్నలిజం ఆ చదివాడు బాబు. దానివల్ల ఎవరికి ఏటి ఉపయోగమో మీకు తెలీదు, నాకు తెలీదు బాబు.